పేరు అర్జున్. నేను 6th క్లాస్ చదువుతున్నా. మా ఇల్లు ఎందుకు కూలగొడతారు? చిన్న గ్యాప్ నుంచి బిల్డింగ్ ఉంది చెరువుకి. ఆ ఇల్లుకి కూలగొట్టకుండా మా ఇల్లు మీద పడ్డారు. ఎందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ఫస్ట్ మా దగ్గరికి ఎందుకు వచ్చారు? రంగనాథ్ సార్ చెప్పిండు పాత ముందు నుంచి ఉన్న వాళ్ళని కూలగొట్టమని చెప్పిండు. అప్పుడే మళ్ళీ వాళ్ళే కూలగొట్టకుండా కొత్త వచ్చిన వాళ్ళు కూలగొట్టకుండా మా ఇల్లు కూలగొడుతుర్రు. ఎందుకు ఇక్కడ చెల్లిపోని అంటుర్రు? అట్లని చెప్పారు. మాకు బెదిరిస్తుర్రు. మా పక్కన వాళ్ళని కొట్టి లాఠీలతో కొట్టి డిఆర్ఎఫ్ వాళ్ళు బెదిరిస్తున్నారు. మాకు భయపెడుతుర్రు వెళ్ళిపోండి కంచి అని. ఎవరు బెదిరిస్తున్నారు? డిఆర్ఎఫ్ వాళ్ళు. ఎందుకు సార్ బెదిరిస్తున్నారు అని మా బాబాయ్ అడిగితే, నీకెందుకు, మేము బెదిరిస్తాం, మా ఇష్టం, మా ప్రభుత్వం, నీకెందుకు రా అని మా బాబాయ్కి రివర్స్ తిడుతున్నారు మళ్ళీ అన్నారు. నా పేరు జోగేందర్ అక్క. నేను 9th క్లాస్ చదువుతున్నా. మా ఇల్లు కూలగొడతామంటారు. మా ఇల్లు కూలగొట్టక ముందు మా ఇల్లుకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఎక్కడన్నా. అది ఇయ్యరంట. 6 నెలల తర్వాత ఇస్తారంట. ఆ 6 నెలల తర్వాత ఇయ్యని దానికి ఒక ఆర్డర్ ఇట్లా పేపర్ నోటీసు ఇమ్మనండి. అది ఇయ్యరంట. అట్లా ఇవ్వకపోతే దొంగ ప్రభుత్వం అవుతుంది కదా. అది అట్లా అయినప్పుడు ఎందుకు చెప్పండి? ఇంకా మా రంగనాథ్ సారు వాళ్ళందరూ డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి రోజు 20 days నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంటి పక్కన వాళ్ళని కొడుతున్నారు. ఒక ఆమెకు దెబ్బలు బాగా మొత్తం దెబ్బలు తాగినాయి. ఆడోళ్ళని చూడకుండా ఆడోళ్ళని మొగోళ్ళని ఎవ్వరు చూడకుండా లాఠీలతోటి, అవి ఫైబర్ లాఠీలు ఉంటాయి వాటితోటి కొడుతున్నారు. ఒక ఆమెకు దెబ్బలు కూడా తగిలినాయి. ఇగో నోటీసులు కూడా ఉన్నాయి, స్టే నోటీసులు కూడా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఈ నోటీస్ 4 గీక్కొని కూడా పనికిరాదు, మీ ప్రభుత్వం ఇది కోర్టు ఇచ్చినా ఏం పనికిరాదు, ఇది మా ప్రభుత్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు. మళ్ళీ దానికి వచ్చిన అమౌంట్ ఇమ్మంటే కూడా ఇప్పుడు ఇయ్యము, 6 నెలల తర్వాత ఇస్తామని అంటారు. చెరువులో అయిందా? ఇల్లు చెరువులో ఉందా? చెరువులో లేదక్క, పక్కకి ఇంకా దూరమే ఉంది. ఇంకా అటు సైడ్ బిల్డింగ్స్ మాత్రం చెరువు 1 inch 2 inch గ్యాప్స్ ఉన్నాయి అంతే. అవి ఏమంటలేరు, మరి పాత ఉన్నాయి ఏం చేయము, పక్క నుంచి తీసుకొని వెళ్ళిపోతాం, మేము చేసుకుంటాం అన్నారు. మాది పాతదే ఉంది, అయినా కూడా మాది గూల కొడుతున్నారు. ఎందుకంటే మాది గుడిసెలు కాబట్టి, వాళ్ళ బిల్డింగ్లు కాబట్టి వాళ్ళకి గూల కొడతలేరు. అందుకనే మాది గూల కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పేద ప్రజల్ని. ప్రభుత్వం అంటే పేద ప్రజలకి సాయం చేస్తుంది కదా, మరి పేద ప్రజలకి సాయం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేద ప్రజల్ని తొక్కేయడానికే ఉంది. వి వాంట్ జస్టిస్. ఏమడుగుతున్నా మరి నువ్వు మొత్తాన్ని? మా ఇల్లు మాకు ఇవ్వండి, మా ఇల్లుని కూలగొట్టకండి.